హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు వంకాయ తోటి 6 రకాల రెసిపీస్ చేసి చూపిస్తానండి. 6 రకాలు వేరు వేరు టేస్ట్ తోటి డిఫరెంట్‌గా చాలా బావుంటాయి. ఇవన్నీ రైస్‌లోకి చాలా రుచిగా ఉంటాయండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ గుత్తి వంకాయ చేసుకుందామండి. గుత్తి వంకాయ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా! చాలా త్వరగా కుక్కర్‌లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను రండి. ఈ గుత్తి వంకాయ కూర చేయడానికి నేను ఇక్కడ 10 వంకాయలు తీసుకున్నానండి. అంటే సుమారుగా ఇవి 400 గ్రాముల దాకా ఉన్నాయి. అలాగే నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నానండి. మీరు ఏ కలర్‌లో ఉన్న వంకాయలతో అయినా గుత్తి వంకాయ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న వంకాయల్ని నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేయండి. ఈ మసాలా కర్రీలోకి మసాలా పేస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పేస్ట్ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్‌లో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ వీటిల్ని లైట్గా వేయించండి. అలాగే కొంతమంది మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోరండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఓన్లీ పల్లీల వరకే వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి లైట్గా వేగాయి కదా, మరీ ఎక్కువ వేయించేసుకోకూడదు. అన్నీ వేగే లోపలికే మాడిపోతాయి. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో 1 ఇంచు చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చిటికెడు మెంతులు. ఇవి మీ ఆప్షనల్ అండి. కొంతమంది మెంతులు వేసుకోవడానికి ఇష్టపడరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని పెంచొద్దు. ఏవి మాడినా టేస్ట్ మారిపోతుంది మనకి. లో ఫ్లేమ్లోనే వేయించండి. ఇప్పుడు ఈ ధనియాలు కూడా లైట్గా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక 6-7 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి. జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఎండు కొబ్బరి మటుకు కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి. ఒకవేళ మీకు ఎండు కొబ్బరి పడదనుకోండి, ఎండు కొబ్బరి ప్లేస్లో జీడిపప్పు వేసుకొని ఎండు కొబ్బరిని స్కిప్ చేసేయచ్చు. మీరు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను 2 వేశాను. ఈ పుదీనా కొత్తిమీర కూడా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చింతపండు వేస్తున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువైపోతే పులుపు వచ్చేస్తుంది, టేస్ట్ మారిపోతుంది. ఈ చింతపండు మీకు ఇలా వద్దనుకోండి, వేరేగా నీళ్ళల్లో నానబెట్టేసి రసం తీసి ఆ చింతపండు రసాన్నైనా పోసుకోవచ్చు. నేను డైరెక్ట్గా చింతపండునే వేశాను. దీంట్లోనే లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించండి. నువ్వులు లాస్ట్లో వేసుకోండి, తొందరగా వేగిపోతాయి. ఫస్టే వేస్తే మాడిపోతాయి. ఈ నువ్వులు వేసినప్పుడు దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, 1½ ఇంచు లేదా 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేగనివ్వండి. ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయండి. మనకి లాస్ట్లో ఆ నువ్వులు జస్ట్ చిటపట్లాడేంత వరకు వేగితే సరిపోతుంది. మీకు అన్నీ ఇలా ఒకటేసారి వేయిస్తే మాడిపోతాయి అనే డౌట్ ఉందనుకోండి, ఆయిల్ లేకుండా అన్నీ విడివిడిగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోండి, మాడకుండా అన్నీ చక్కగా వేగుతాయి. ఇలా వేగిన వీటిల్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1½ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం ఇంకొద్దిగా ఎక్కువ తక్కువ కావాలన్నా మీరు చూసుకొని వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫస్ట్ వీటిలన్నింటినీ కలిపి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనకి లైట్గా అక్కడక్కడ పలుకుల్లాగా తగిలేటట్టు మిక్సీకి వేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ చేసుకోమాకండి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. ఈ చివరన కొద్దిగా కట్ చేసేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వంకాయ చివరన కొద్దిగా కట్ చేస్తే బాగుంటుంది. ఇలా 4 భాగాలుగా వంకాయని కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని ఈ వంకాయలోకి కోరండి. కొంతమంది ఇలా మసాలా పేస్ట్ని వంకాయల్లో పెట్టుకొని చేసుకుంటారండి. నేనైతే డైరెక్ట్గా ఆయిల్లో వేయించేస్తాను. మసాలా పేస్ట్ అనేది మీరు ఆ వంకాయలో పెట్టకపోయినా కానీ వంకాయకి బాగానే పడుతుందండి. కర్రీలో బాగా ఉడుకుతుంది కాబట్టి జస్ట్ మీకు చూపించడం కోసం నేను పెట్టి చూపిస్తున్నాను. ఇది కూడా ఎందుకు టైం వేస్ట్ అనుకుంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో వంకాయలను వేసుకుని వేయించేసుకోవచ్చు. అన్ని వంకాయలకి ఇలా మసాలా పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ మిగిలిన మసాలా పేస్ట్ని పక్కన ఉంచండి, మనం కర్రీలో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో 4 లేదా 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. గుత్తి వంకాయకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి.
ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి వేశాను. ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు, 3 లేదా 4 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత వంకాయలను వేయండి. వంకాయలు వేసిన తర్వాత మనం వంకాయల్లోకి స్టఫింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాలన్నా లో ఫ్లేమ్లోనే వంకాయలను వేయించండి. అడుగున మాడకుండా ఇలా కలుపుతూ వేయించండి. వేయించుకునేటప్పుడే దీంట్లోనే నేను ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను అండి. ఉల్లిపాయ వచ్చేసి మీడియం సైజు 1 ఉల్లిపాయను తీసుకున్నాను. టమాటాను కూడా మీడియం సైజు 1 టమాటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయిస్తున్నాను. ఇవన్నీ వేగే లోపలికే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోతాయి. మీకు ఇలా వద్దు అనుకుంటే మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసాం కదా ఫస్ట్, అవి వేసినప్పుడు ఉల్లిపాయ, టమాటాను వేయించి తర్వాత వంకాయలనే వేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఇలా ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించండి. కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చిన దాకా వేగనివ్వండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యి ఈ విధంగా వేగాలండి. వంకాయ కూడా మనకి హాఫ్ వరకు కుక్ అయ్యి ఉంటుంది. చూడండి, లైట్గా ఒత్తి చూపిస్తున్నాను మీకు. మిగతాది మనం విజిల్ పెడతాం కదా, అప్పుడు ఉడికేస్తుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి. కాస్త పెద్ద గ్లాస్తోనే 1 గ్లాస్ నీళ్లు పోసాను. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, చింతపండు పులుసు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని చూసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకోండి. నా టేస్ట్కి సరిపడ్డట్టు నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు కొద్దిగా తక్కువైంది, ఉప్పు వేస్తున్నాను నేను. అలా చూసుకొని వేసుకోండి. అలాగే లాస్ట్గా 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. మీకు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా చేసుకున్నా కానీ మీరు విజిల్ పెట్టిన తర్వాత కర్రీ అనేది చిక్కగా కాకుండా పల్చగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. నీళ్లు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకే 1 విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ వంకాయలు అనేవి బాగా చిదిరిపోయి మెత్తగా అయిపోతాయండి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 1 విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అడుగును కూడా మాడుతుంది అనే డౌటే లేదండి మీకు. అడుగునేం మాడదు, ఎందుకంటే మనం విజిల్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, 1 విజిలే పెట్టాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. వంకాయ కూడా చూడండి, ఒకటి తుంచి చూపిస్తున్నాను మీకు. ఎంత సాఫ్ట్గా బాగా ఉడికిందో, చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. పెద్ద టైం కూడా పట్టదు మీకు. నేను చెప్తూ చేశాను కాబట్టి కాస్త ఎక్కువ టైం అనిపిస్తుంది మీకు. మీరు కానీ చేసుకుంటే చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. ఆరిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది చూడండి. ఈ విధంగా వస్తుంది కర్రీ అనేది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండో రెసిపీగా వంకాయ టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ 3 వంకాయలు తీసుకున్నానండి. తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఈ తెల్ల వంకాయలకు బదులు మీరు నల్ల వంకాయలైనా వాడుకోవచ్చు. అలాగే 3 టమాటాలు తీసుకున్నాను. వంకాయలు మీరు ఎంతైతే తీసుకుంటారో టమాటాలు కూడా అదే క్వాంటిటీలో తీసుకోండి. అంటే 3 టమాటాలు 3 వంకాయలు తీసుకున్నాను నేను. ఒకవేళ మీరు 4 వంకాయలు తీసుకుంటే 4 టమాటాలు తీసుకోండి. అలాగా ఈక్వల్గా తీసుకోండి. అప్పుడే పచ్చడి మీకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి మగ్గేటప్పటికే బాగుంటుంది. మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇలా గిన్నెలోకి సాల్ట్ వాటర్ తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఈ టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో పచ్చడి రెసిపీ చాలా ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన పచ్చడిని ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసుకోండి. ఈ వంకాయ ముక్కల్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనిద్దాము. వంకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవాలి. అలా వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు చూడండి, వంకాయ ముక్కలు మనకి బాగా మెత్తబడిపోయాయి కదా, బాగా ఉడికిపోయాయి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను.
చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోండి. నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయలేదండి, మిగిలిన ఆయిల్లోనే ధనియాలు వేసుకుంటున్నాను. ఒక చిటికెడు మెంతులు, చూసారు కదా, ఇన్ని వేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ మెంతులు వేసుకుంటే. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ధనియాలు జీలకర్రని లైట్గా వేయించుకోండి. ఈ ధనియాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చిని నేను ఇలా తుంచుకొని వేసుకున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను. చింతపండు, చూసారు కదా ఎంత వేస్తున్నానో. చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి పులుపు వచ్చేస్తుంది, టేస్ట్ బాగుండదు. జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కొత్తిమీర కరివేపాకు కూడా బాగుంటుంది ఫ్లేవరు. జస్ట్ 1 రవ్వ మెత్తబడిన తర్వాత మూత పెట్టేసి మగ్గించేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. దీంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం మనం. ఇలా ఒకసారి కలిపేసాం కదా, ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తాను. మనం ఆల్రెడీ వంకాయల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, చూసారా టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఈలోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ వంకాయ ముక్కలు, వీటిని వేసుకోండి. వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు, జస్ట్ ఒక తిప్పేసి వదిలేయండి. మనకి ముక్కలు ముక్కలుగా కనిపించాలి. చూసారా, ఈ విధంగా ఒక తిప్పి వదిలేయాలి. ఎక్కువ మిక్సీకి వేసేసారంటే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది, టేస్ట్ అంత బాగుండదు. మనకి వంకాయ ముక్కలు అక్కడక్కడ పలుకులుగా తగులుతుండాలి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత వీటిని తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, మనం సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి ఇంకేం వేసుకోవద్దు. ఇలానే మిక్సీకి వేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాను. మనం రోట్లో దంచుకుంటే ఎలా అయితే వస్తుందో ఆ విధంగా వచ్చింది కదా. ఇలా నేను కాస్త పలుకుగా ఉండేటట్లు మిక్సీకి వేసుకున్నాను. మీరు కావాలంటే మెత్తగా అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది రైస్లో కలుపుకొని తినేటప్పుడు. ఇలా మిక్సీకి వేసుకొని మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. మీకు సేమ్ రోట్లో ఎలా అయితే దంచుకున్నామో అదే విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని నేను ఇదే ప్యాన్లో పోపు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పైనే ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఈ పోపు దినుసుల్ని బాగా వేగనివ్వండి. ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోవాలి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇలా తుంచుకొని. వెల్లుల్లి ఆల్రెడీ నేను పచ్చళ్ళలో వేసాను కాబట్టి ఇంక వెల్లుల్లి వేయడం లేదు. దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా కలిపేసుకొని ఆ పచ్చళ్ళలో వేసుకోవడమే. పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందో టేస్ట్. చాలా బాగుంది టేస్ట్ అని మీరే చెప్తారు. బాగా కలిపేసుకోవడమే, అంతే. ఇప్పుడు 3వ రెసిపీగా వంకాయ మెంతికూర కలిపి కూర చేసుకుందామండి. అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కూర. ఎలా చేయాలో చూడండి. ఈ కూర చేసుకోవడానికి నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను, మీరు ఏ కలర్ వంకాయలైనా వాడుకోవచ్చు. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకోండి, 1 ఉల్లిపాయ తీసుకోండి. అలాగే మెంతికూర 2 కట్టలు తీసుకున్నానండి. నేను ఇక్కడ చిన్న మెంతికూర తీసుకున్నాను. దీంట్లో మీకు పెద్ద మెంతికూర కూడా దొరుకుతుందండి. ఆకులు కాస్త పెద్దగా ఉంటాయి, ఆ మెంతికూర అయినా వాడుకోవచ్చు మీరు. ఇలా తీసుకున్న ఈ మెంతికూరని ఈ వేరున్న భాగం వరకు తీసేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి ఒక 3-4 సార్లు కడిగారంటే మనకి మట్టి ఏమన్నా ఉన్నా శుభ్రంగా పోతుందండి. ఆకుకూర కదా, కాస్త మట్టి అది ఎక్కువగా ఉంటుంది. నీట్గా కడిగి పెట్టుకోండి. చూడండి, మెంతికూరని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే వంకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 4 లేదా 5 లవంగాలు వేసుకోండి. 1 ఇంచు చెక్క వేయండి.
3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయండి, అందుకని ఒక 3 వేసుకున్నాను. బాగా కారం ఉన్న పచ్చిమిర్చి అయితే 1 లేదా 2 వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే 1 ఇంచ్ అల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక 7-8 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ 2 ఆయిల్లో వేగినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒక 2 ఎండుమిరపకాయలైనా వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా క్రోస్గా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండిల్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, దీంట్లోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఫస్ట్ ఈ ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి, ఈ ముద్దని దీంట్లో వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా బాగా వేగనివ్వండి. ఈ అల్లం వెల్లుల్లి అనేది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మెంతుకూర వేసుకోవాలి. మెంతుకూర వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ మెంతుకూరను కూడా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. మెంతుకూర ఆయిల్లో వేగితే మీకు పెద్దగా చేదు అనిపించదు, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు డైరెక్ట్గా అలానే వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇలా ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మీరు మెంతుకూర వేసుకున్నప్పుడు ఏ కూరలో అయినా ఆయిల్లో వేసి వేయించుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మెంతుకూర ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మెత్తబడతాయండి. ఉప్పు వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ టమాటా ముక్కల్లోనే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. వంకాయ ముక్కలు మగ్గేలోపు టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి. ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలిపేసిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మగ్గనివ్వండి. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు అనేవి మనకి మెత్తగా మగ్గిపోవాలి. అలా మగ్గేంత వరకు మూత పెట్టేసి మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, అడుగున మాడకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గిచ్చేస్తే మీకు ఈ విధంగా వంకాయ ముక్కలు బాగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం ఇంకొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేను ఇక్కడ అస్సలు నీళ్లు పోయలేదండి, ఆ ఆయిల్లోనే బాగా మగ్గించేసాను. సూపర్గా ఉంటుంది రైస్లో కలుపుకొని తినేటప్పుడు ఇది. ఒకవేళ మీకు అడుగున మాడుతుంది అనుకుంటే కొద్దిగా నీళ్ళని నేను ఇక్కడ చిలకరిస్తున్నాను చూడండి. ఈ విధంగా నీళ్ళని చిలకరించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు పోసేసారనుకోండి టేస్ట్ అస్సలు బాగుండదండి. అందుకని ఎంత వీలైతే అంత తక్కువ నీళ్లు వేసుకొని ఈ విధంగా ముద్ద కూరలాగా చేసుకున్నారనుకోండి టేస్ట్ మటుకు రైస్లోకి అద్దరిపోతుంది. ఇది ఈ వంకాయ మెంతికూర కలిపి కూర సూపర్గా ఉంటుంది. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే. నచ్చితే ఒకసారి చేసుకోండి. ఇప్పుడు 4వ రెసిపీగా వంకాయ మునక్కాయ కలిపి మసాలా కర్రీ చేసి చూపిస్తానండి. ఇది రైస్, చపాతీ రెండిట్లోకి బాగుంటుంది. ఎలా చేయాలో రండి చూపిస్తాను. ఈ కూర కోసం ఫస్ట్ నేను ఇక్కడ 100 గ్రాముల దాకా జీడిపప్పు తీసుకున్నానండి. జీడిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసి నానబెట్టేస్తున్నాను. కూర ఒక సగం ఉడికే లోపలికే మనకి జీడిపప్పు అనేది నానిపోతుంది. ఇలా నీళ్లు పోసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయలని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ములక్కాడలకి ఈ పైన తొక్క మీకు వద్దు అనుకుంటే తీసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా. లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తానండి, నాకు టేస్ట్ అలానే బాగుంటుంది. కొంతమంది ఇలా తీసేసుకుంటారు, మీకు అలా కావాలంటే చేసుకోండి. ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు పసుపు వేసుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి ఒక 60-70% వరకు ఉడకనివ్వండి. ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల ములక్కాడ ముక్కలు అనేవి చప్పగా లేకుండా బాగుంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే
ఇలా ఒక 4 వంకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఇక్కడ నేను వంకాయలు 4 తీసుకున్నానండి. మీరు ఒక పావు కేజీ వంకాయల దాకా వేసుకోవచ్చు. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 10 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. కొంతమందికి ఎండు కొబ్బరి పడదు కదండి, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ములక్కాడ ముక్కలు కూడా ఒక 70% వరకు ఉడుకుంటాయండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. మిగతా అది మనకి కర్రీలో ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకొని దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించేసిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. మనం ములక్కాడ ముక్కల్ని ఇలా వంకాయ ముక్కల్లో వేసైనా మగ్గించేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ముందుగా ఉడికించుకున్నాను, ఎందుకంటే వంకాయ ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. ములక్కాడ ముక్కలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది, అందుకని నేను ఉడికించి వేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెడుతూ ఉండండి. టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలి. అలా మెత్తగా టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా మగ్గాలండి. వంకాయ ముక్కలు కూడా మనకి 1/2 వరకు మగ్గిపోయి ఉంటాయి, ఈజీగానే ఉడికిపోతాయి వంకాయ ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని మొత్తం బాగా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది మీకు. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను, లేదా మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి కలపండి. మొత్తం బాగా కలిసిపోవాలి. అడుగంటకుండా ఈ విధంగా గరిటెతోటి అంటూ బాగా కలపండి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు మొత్తాన్ని వేసుకోవాలి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ములక్కాడ ముక్కల్ని నీళ్ళతో సహా వేసుకోండి. ఇలా జీడిపప్పు ములక్కాడ ముక్కలు కూడా వేసేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు మీకు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటున్నారో చూసి పోసుకోండి. నేనైతే ఈ కర్రీ మొత్తానికి 1 గ్లాస్ నీళ్లు పోసానండి. ఇలా చూసుకొని గ్రేవీ ఎంత కావాలి అనేది నీళ్లు యాడ్ చేసుకోండి. మరి ఎక్కువైనా కానీ బాగుండదండి. అలాగే ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు చూడండి, 3-4 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1.5 టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని కొద్దిగా వేడి చేసి ఇలా నలిపి వేసేయండి, పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు గరం మసాలా పౌడర్, కసూరి మేతి కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా రావాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే ములక్కాడ వంకాయ జీడిపప్పు కర్రీ రెడీ. ఇది రైస్ చపాతీ రెండిట్లోకి బాగుంటుందండి. నచ్చితే ఒకసారి చేసుకోండి. ఇప్పుడు 5వ రెసిపీగా వంకాయ వేపుడు చేసి చూపిస్తాను.
ముందుగా ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గాయి కదా, ఇప్పుడు దీంట్లో 1/2 కిలో వంకాయలు వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ నేను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకోండి. 1/2 కేజీ తీసుకున్నాను ఇక్కడ నేను. ఈ వంకాయల్ని ఇలా ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటాయండి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మీరు ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. అలా మగ్గించుకోవడం వల్ల అడుగున మాడకుండా ఉంటుంది. అలాగే వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీంట్లోనే ఒక 20 దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు కారానికి బదులు ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం కారం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం వంకాయలు వేయించేటప్పుడు ఉప్పు వేస్తున్నామండి, అందుకని చూసి వేసుకోండి ఉప్పు. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీకి వేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకొని ఈ కొబ్బరి కారాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి వంకాయలు కూడా బాగా మెత్తబడి ఉంటాయి. చూడండి, వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి కదా. ఇలా వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని వేసుకోండి. ఈ కొబ్బరి కారానికి బదులు మీరు పప్పుల పొడి కూడా వేసుకోవచ్చండి. పప్పుల పొడి వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది, లేదా ఇలా చేసుకున్నా కానీ బాగుంటుంది. ఎలా చేసుకున్నా ఈ వంకాయ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి కారం మొత్తం వేసుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్. దీంట్లో ఇంకా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పుచారు, టమాటా పప్పు, దోసకాయ పప్పు ఇలాంటి వాటిల్లో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కూడా డైరెక్ట్గా వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా వంకాయ మామిడికాయ ఇగురు చూపిస్తానండి. అంటే మామిడికాయ వంకాయ కలిపి ముద్దకూరలాగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు, ఈ సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నానండి. ఈ వంకాయలను కూడా బాగా లేతగా ఉన్న వంకాయలు తీసుకోండి, మీకు తొందరగా మగ్గిపోతాయి. కూర కూడా మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా గిన్నెలో నీళ్లు తీసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ వంకాయల్ని ఇలా తొడిమి తీసేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు. బాగా మగ్గిన తర్వాత గుజ్జు గుజ్జు అయిపోతాయండి. అందుకని ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటాయి వంకాయ ముక్కలు. అలాగే మామిడికాయను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మామిడికాయ మొత్తం వేయడం లేదండి, ముట్టె వరకు తీసేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు ముట్టె కావాలన్నా వేసుకోవచ్చు, కాకపోతే ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండి, అందుకని ముట్టెని తీసేశాను. కాస్త పుల్లగా ఉన్న మామిడికాయ వేసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది. మామిడికాయ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఈ కూరలోకి ఈ సైజులో ఉన్నవి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి 1.5 టీ స్పూన్ దాకా వేశాను. ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి. మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. వేసిన తర్వాత ఒకసారి కలపండి. టమాటా ముక్కలు మనకి బాగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి కలిపేసుకొని దీంట్లోనే మామిడికాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసేయండి.
ఈ వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు మగ్గే లోపల టమాటా కూడా బాగా మగ్గి మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టేసి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ప్యాన్కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. మనకి ఈ ఆవిరితోనే బాగా మగ్గాలి కూరగాయ ముక్కలు. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుందండి. జస్ట్ ఆయిల్లోనే బాగా మగ్గించేసుకుంటే కూర చాలా బాగుంటుంది టేస్ట్. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. నేను ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఈ ఆయిల్లోనే బాగా మగ్గిపోయింది చూడండి. వంకాయ ముక్కలు బాగా లేతగా ఉంటే మీకు ఈ విధంగా గుజ్జులాగా అవుతుంది కూర అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం వాటర్ యాడ్ చేయకుండానే మీకు ఈ విధంగా గుజ్జులాగా వచ్చేస్తుంది. మామిడికాయని జస్ట్ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. కట్ అయిపోతుంది కదా తుంచితేనే. ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం నేను ఇంట్లో పట్టించిన కారం వేసానండి. కొద్దిగా మంటగా ఉందని 1.5 టీ స్పూనే వేసాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. అంటే మనం మామిడికాయ వేసాం కాబట్టి కాస్త పుల్లగా ఉంటుంది. దానికి తగ్గ ఉప్పు కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని కారం ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇలా అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఈ ప్యాన్కి మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేయండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకొని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి. మరి చూసారు కదండి, వంకాయ తోటి 6 రకాల నోరూరించే వంటలు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. అన్నీ ఒకసారి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.